మీరు ఎల్లుండి కాన్సెప్ట్ పేపర్ పెడతానని చెప్తున్నారు మేనిఫెస్టోకి సంబంధించి. అయితే ఆ మేనిఫెస్టోలో మీరు ఇంతకు ముందే ప్రకటించిన హామీలనే గుదిగుచ్చినట్టు చేస్తారా? ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఉమ్మడి మేనిఫెస్టో గురించి మీ నిర్ణయం ఏంటి? నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇంత మునుపు మీరు ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశంలో సంపద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ప్రభుత్వాలకు ఆదాయం పెరిగాయి. అయితే ఒకసారి నిశ్చితంగా ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ధనికులు బాగా ధనికులయ్యారు, పేదవాళ్లు నిరుపేదలయ్యే పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో 10 మంది ధనికుల్లో చూస్తే 4 భారతదేశంలో ఉన్నారు, అమెరికాలో 2 ఉన్నారు, మిగిలిన ప్రపంచం మొత్తం 4 ఉన్నారు. అంటే ఇదే విధంగా మీరు చూస్తే ధనికులు ఎక్కువగా ఉండే దేశం భారతదేశం, పేదవాళ్ళు ఎక్కువగా ఉండే దేశం భారతదేశం. ఇది చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆ రోజు ఆర్థిక సంస్కరణలు కానీ అభివృద్ధికి కానీ పెద్దపీట వేశాం. భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తు తీసుకొచ్చాం. ఈ రోజు నేను ఆలోచించేది ప్రపంచంలో ఏ విధంగా ఈ ఆర్థిక సంస్కరణల ఫలితాలు, ఈ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్ళకి తీసుకెళ్లారు, ఈ అభివృద్ధి ఫలితాలు మిగిలిన ప్రజలకు తీసుకెళ్లారో అవన్నీ ఆలోచిస్తున్నాం. నా లెక్క ప్రకారం అయితే ఇది మళ్లీ భారతదేశానికి ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతుంది. ఆ యాంగిల్లో మేము ఆలోచిస్తున్నాం. రాజకీయాలంటే కొంతమందికి సేవ చేయడం, ఎక్కువ మందికి నష్టం చేయడం కాదు. అందరికీ న్యాయం జరగాలి, ఒక సామాజిక న్యాయం జరగాలి, ఆర్థికంగా వాళ్ళ పైకి తీసుకురావాలి. ఎవరైతే ఈరోజు చాలా వరకు ఆదాయం తగ్గిపోయి ఉన్నారో అలాంటి వారి యొక్క ఆదాయం పెంచాలి. ఏదైతే విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయో ఆ ధరలు తగ్గించి వాళ్లకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇవ్వడంలో ఈ ప్రభుత్వాలు పూర్తిగా ఫెయిల్ అయినాయి. దాని మీదనే ఎల్లుండి ఒక కాన్సెప్ట్ పేపర్ పెట్టి అక్కడి నుంచి ఒక వారం 10 రోజులు చర్చ చేసి ప్రపంచంలో ఏ దేశాల్లో ఈ ఎక్స్పెరిమెంట్ జరిగాయో, ఈ ప్రయోగాలు జరిగాయో అవన్నీ కూడా ప్రజల దృష్టి తీసుకొచ్చి ఒక నూతన ఒరవడికి తెలుగుదేశం పార్టీ నాంది పలకబోతున్నాం. రెండోది, ఈ విషయంలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఈ యొక్క మహాకూటమి పార్టీని కూడా మేము కన్సల్ట్ చేస్తాం, వారితో కూడా మాట్లాడతాం. అందరం కూడా ఏ పాయింట్లో మేము అందరం కలిసి పనిచేయగలుగుతాం, తెలుగుదేశం పార్టీ ఏ పాయింట్లో ఏ విషయాల్లో మేము ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేస్తాం, 2 తయారు చేసి ముందుకు పోతాం. ఇదే కాకుండా ఉమ్మడి మేనిఫెస్టోకి ఛాన్సెస్ ఉన్నాయి, పరిశీలిస్తాం. అంటే మేము అనుకోని కొన్ని ఉమ్మడి హామీలు ఇవ్వడం, మేనిఫెస్టోనా హామీలా ఏదైతే ఉంటుందో అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఓసారి ఓ పార్టీ కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మొత్తం మీరు చూస్తే ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఎక్కడ కూటమిలు ఏర్పడినాం, విడివిడిగా మేనిఫెస్టోలు పెట్టుకున్నారు. కొన్ని కలిసి పాయింట్ కూడా ఇచ్చి ముందుకు పోయే పరిస్థితి చేస్తాం. ఇది కాకుండా ఎలక్షన్లో స్ట్రాటజీ కూడా ఈరోజు 4 పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నాం. అదే మరి 4 మాకైతే కొంతమంది మన సినిమా హీరోలు కూడా ఉన్నారు. అందరం కలిసి ఏ విధంగా ఈ యొక్క మేము అనుకున్న కాన్సెప్ట్ ప్రజల్లో తీసుకుపోవాలో దాన్ని కూడా తీసుకుపోవడం కోసం ఆలోచిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం. ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుంది? ప్రచార వ్యూహంలో ఇప్పుడు మాకున్నంతటి స్టార్స్ ఎక్కడా లేరు. కాంగ్రెస్ పార్టీకి అయితే మనుషులకి ఎన్ని రాయితీలు ఇచ్చినా మనుషులు దొరికే పరిస్థితులు లేరు. నిన్నే మీరు చూశారు, విజయవాడలో మేము మన గుంటూరులో యువగర్జన పెట్టాం. యువగర్జన పెడితే ఉదయం వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు ఉండి, రాత్రి వరకు ఉండి, అదే మాదిరిగా అక్కడి నుంచి 18 కిలోమీటర్లు విజయవాడకి, 18 కిలోమీటర్లు గుంటూరుకి నడిచి వెళ్ళారు. నడిచి వచ్చారు, మళ్ళీ నడిచి వెళ్ళారు. మీటింగ్లో ఒక్కరు కదలలేదు. నిన్న మీటింగ్లో చూస్తే అంతా డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకొచ్చారు. 1500 బస్సులు వేశారు, బిర్యానీ ఇప్పిస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు, మనుషులు తీసుకొచ్చారు. వస్తాను వాళ్ళు లేచి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని ఆపితే పెద్ద గొడవ జరిగి స్టాంపేడ్లో ఒకరు చనిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలకు ఇష్టం లేకుండా పట్టుకొస్తే ఎట్టుండదో అది ఒక ఉదాహరణ మాత్రం. ఇది చూస్తే ఇంతవరకు గవర్నమెంట్ ప్రజల్ని మోసం చేసి డాక్రా ఉమెన్ ఉపయోగించుకొని ఆ మహిళలను తీసుకొచ్చి మీటింగ్ జరుపుకున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తారో మీరే చూడబోతున్నారు. అదే మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో మీరే వాచ్ చేయబోతున్నారు. చాలా స్పష్టంగా మేమందరం లీడర్స్ కూడా ఫీల్డ్లోకి వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తాం. ఎక్కడికక్కడ ఎవరి పార్టీకి వారు చైతన్య రథాలు తీసుకున్నాం. ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా చైతన్యం తీసుకొచ్చి మేము ఏం చెప్పబోతామో చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పడం, ఇంతవరకు జరిగిన అన్యాయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ రాజశేఖర్ రెడ్డి గారు పనిచేసింది
1000 మందికో 1500 మందికి పనిచేశాడు. ఆయన పక్కనుండే వంగి మగదుల కోసం, ఆయన బంధువుల కోసం, అదే మాదిరిగా ఆయన అనుమాయుల కోసం పనిచేశారు. అదే మేము పనిచేయబోయేది ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్టుగా కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమాలే రేపు మా ఎన్నికల ప్రచారంలో మెయిన్ గా ఉంటాయి. బాలయ్య ప్రచారంలో మొదటి విడత ప్రచారం చేసినప్పుడు నియమ నిబంధనలు ఉల్లంఘించారని నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది, కేసు నమోదైంది. దీని గురించి మీ కామెంట్? ఇది కావాలని ప్రభుత్వం చేసే అరాచకం. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు రూల్స్ అన్ని అధిగమించాడు. ఇంకోటి అడుగుతున్నాను, ఈ ముఖ్యమంత్రి ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నాడు. ఈరోజు బాలకృష్ణ గారు అదేదో రూల్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారనే పెద్ద మనిషి. సోనియా గాంధీ గారు ఏ కెపాసిటీతో ఈ రాష్ట్రానికి వచ్చారు. సోనియా గాంధీ గారు ఎయిర్పోర్ట్కి వస్తే ఏ యొక్క హోదాతో ఆఫీసర్లు పోయి ఆవిడకి బ్రీఫింగ్ ఇచ్చారు. గవర్నమెంట్ లో ఉండే సెక్రటరీస్ వెళ్లి డాక్రా సంఘాల గురించి బ్రీఫింగ్ ఇచ్చారంటే వీళ్ళకి ఎవరు ఈ అధికారం ఇచ్చారు? ఇంకో పక్కన చూస్తే ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారి సభ పెడితే బస్సులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. అధికారులు మనుషుల్ని బస్సులో ఎక్కి తీసుకొచ్చారు. ఎవరి అధికారం ఇచ్చారని అడుగుతున్నా. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా కక్షగా ముందుకు పోతున్నారు. వేధింపు చర్యలు తీసుకొస్తున్నారు. కావాలని షేర్ షీట్లు వేస్తున్నారు. కోర్టులో పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్లని ఇంకోటని ఇచ్చి భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటల సాగు. ఇది మంచిది కాదు. బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. అది కూడా ఈ రోజుతో తెరబడింది. ఇంకా వీళ్ళంటే తప్పుడు కేసులు పెడితే ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేరు. ఇప్పటి నుంచి ఎవరైతే ఎన్నికల డ్యూటీ చేసే లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసే అధికారులందరూ కూడా నిర్మోహమాటంగా పనిచేస్తారని ఆశ మాకుంది. ఆ విధంగా చేయడం కోసం ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కూడా సహకరిస్తుంది. అశోక్ ఒంగోలు నుంచి మీతో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చంద్రబాబు గారితో మాట్లాడండి. హలో చెప్పండి అశోక్ గారు. నమస్తే అండి. చెప్పండి. మాది ప్రకాశం జిల్లా చిన్న సూచన సార్. చెప్పండి సార్. ఇప్పుడు రాజశేఖర్ గారు భూములు అమ్మకం ద్వారా వచ్చిన నిధుల్ని ఆదాయంగా చూపించి ఈ బాధితరాలకు కనీసం ఆసుపత్రికి, శ్మశానానికి, గుడికి కూడా రాకుండా చేశారు. అవునండి. ఈ చేసి మామూలు ఈ సాధారణ ఖర్చులు ఉప్పు పప్పుకు ఉపయోగించారు. నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఆర్థిక క్రమశిక్షణ కానీ ఆస్తుల కల్పన కానీ మౌలిక సదుపాయాలకి మీకు మంచి ఆర్థికవేత్తగా పేరుంది. అవునండి.